అండ్ ఇప్పుడే మీరు కొంచెం తన గురించి మాట్లాడుతూ యునో దట్ ఎమోషనల్ ఫీలింగ్ వచ్చింది అండ్ వీ కెన్ సీ దట్ ఆన్ స్టేజ్ కూడా అనమాట. చాలా ఎమోషనల్ అయ్యారు. వి నెవర్ సీన్ రాజమౌళి గారు లైక్ దట్ అని. అది కంప్లీట్ డిఫరెంట్ ఇదండి. అంటే ప్రమోషన్లో యాక్చువల్గా నన్ను ఎక్కువ పెట్టొద్దని అడిగా. అంటే అందరికీ వీడియోస్ అన్నీ చేసాం. అవును, ప్రతి టెక్నీషియన్కి సెపరేట్గా సాంగ్ అన్నీ చేసాం, అందరికీ చేసాం. అందులో నాది పెట్టొద్దన్న, నాకేం చేయొద్దు, అది పెట్టొద్దంటే. ఎందుకంటే ఈవెంట్ అంతా నేనే డిజైన్ చేస్తానని తెలుసు అందరికీ. నా గురించి నేను పెట్టుకున్నట్టు ఉంటుంది, అది వద్దు, అది అవాయిడ్ చేయండి అంటే మా పిల్లలు గొడవ చేశారు. కానీ నేను స్ట్రాంగ్గా వద్దని చెప్పేశాను. వద్దని చెప్పేస్తే కార్తికేయ గారు వెళ్ళి పెద్దనికి చెప్పాడు, అసలు ఏం వద్దంటున్నాడు, ఏం పెట్టొద్దు అంటున్నాడు, బాబా గురించి లేకపోతే ఎలాగా అని కంప్లైంట్ చేస్తే, సో అప్పటికప్పుడు తను డిజైన్ చేశాను. నాకు తెలియదు అది ఉందని తెలియదు. ఆ పాటే చాలా ఆర్ద్రంగా ఉండే పాట. అందులో అమ్మ పేరు చెప్పేసరికి ఆగలేదండి అసలు. సరే ఇదైతుందంటే మా అమ్మతో మా కజిన్స్ అందరికీ కూడా ఒక రిలేషన్ ఉంది. అమ్మ అందరికీ బాగా వండి పెడద్దండి, వాళ్ళకి ఇష్టమైంది. పెద్దనికి చపాతీ కూర, మా కళ్యాణానికి పాకం గారెలు, మా రాజన్కి బనానా మిల్క్ షేక్, అలా ఒక్కొక్కరికి ఒక ఫేవరెట్ ఫుడ్ ఉంటుంది. వాళ్ళందరికీ కూడా వాళ్ళ ఫేవరెట్ ఫుడ్స్ తన ఇంటికి వస్తే, మా ఇంటికి వస్తే వాళ్ళకి చేసి పెట్టడం, వాళ్ళు ఎక్కువ రోజులు రాకపోతే చేసి వాళ్ళ ఇంటికి పంపించడం అన్నది తనకు బాగా ఇది. ఫుడ్తో మా అమ్మగారితో ఫుడ్తో మా కజిన్స్ అందరికీ బాగా ఇది. రాజన్ పిన్ బాగా వండి పెడద్ది, కడుపు నిండా పెడద్ది అన్నది ఇదండి. సో ఆ రాజనందిని పిన్ అన్న మాట మా కజిన్స్ మధ్యలో నాకు అది బాగా ఎమోషనల్. సో మా పిన్నికి పుట్టినోడు అనేసరికి అసలు ఆగలేదు నాకు. తర్వాత ఇంకేముందో అక్కడ ఏమొచ్చిందో కూడా చూడలేదు నేను ఇంకా అసలు. తర్వాత ఇంటికి వచ్చిన తర్వాత మళ్ళీ ప్లే చేసుకొని చూశాను. మీ డాటర్ ఎమోషనల్ దానికి అసలు మామూలుగా నువ్వు అంటేనే దానికి ఏడుపు వచ్చేస్తుంది. చాలా సెన్సిటివ్ అది. వాళ్ళ నాన్నమ్మ అంటే చాలా ఇష్టం, నేనంటే చాలా ఇష్టం, ఇద్దరంటే ఇష్టం. సో ఎవరికి అంటే మా ఫ్యామిలీలో ఎవరికి ఆగలేదండి. అంటే మీలో ఆ ఎమోషన్స్ ఉన్నాయి కాబట్టి కథలో కూడా అలాంటి మంచి ఎమోషన్స్ చూపించగలుగుతున్నారు. అలాగేం లేదండి, ఎమోషన్స్ ఎవరికన్నా ఎమోషన్స్ అమ్మ ఎవరికన్నా అమ్మాయి కదండి దాంట్లో. బట్ ఇట్ వాజ్ ఎ లవ్లీ మూమెంట్. మా అందరికి అదొక మెమరీ అయిపోయింది.